ఇందిరమ్మ ఇళ్ల గురించి అయితే కొన్ని లక్షల మంది అనేది ఎదురు చూస్తున్నారు అనమాట. మీ అందరికి తెలిసిన విషయమే. ఏదైతే ఈ అప్లికేషన్లు తీసుకున్న తర్వాత దీన్ని 3 భాగాలుగా అయితే విభజించడం జరిగింది. L1 అంటే స్థలం ఉన్న వారికి 5 లక్షలు ఇల్లు కట్టుకోనికి అనేది ఇస్తారనమాట. అది కూడా 4-5 విడతలకు అనేది ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ L2 లో అయితే ఇల్లు జాగా ఎటువంటి లేని వారిని ఈ L2 లోకి అయితే చేర్చడం అనేది జరిగిందనమాట. ప్రస్తుతానికి అయితే ఏదైతే గత హయాంలో కేసీఆర్ సంబంధించిన ఏదైతే ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టారో చాలా వరకు పంచిపెట్టంగా ఇంకా మిగిలి ఉన్నాయి అనమాట. అయితే ఈ మిగిలిన ఇల్లులని ఈ L2 లో ఎవరైతే ఉన్నారో ఎంత మందికి వీలైతే అంతమందికి ఇవ్వనీకైతే ప్రభుత్వం అనేది చూస్తుందన్నమాట. అయితే దీని తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉంటారు కదా, అయితే దాదాపు 19 లక్షల చిల్లర L2 లో చేర్చారు అనమాట. మరి 19 లక్షల ఇల్లులు కట్టి ఉన్నాయా అంటే లేవు. దాదాపుగా అయితే 1,20,000 నుంచి 1,30,000, 1,40,000 ఇల్లులు మటుకే ఉన్నాయన్నమాట. ఈ ఇల్లులు అయితే ప్రస్తుతానికి ఎంత మందికి పాసిబుల్ అయితే అంతమందికి ఆ పెండింగ్లు ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత మిగిలిన వారు ఎవరైతే ఉంటారు కదా, ఈ గవర్నమెంట్ జాగా అనేది చాలా ఏరియాల్లో కూడా ఉందన్నమాట. అయితే 60 నుంచి 70 గజాలుగా దీన్ని విభజించి ఎంత వరకు పాసిబుల్ అయితే ఆయా ఏరియాలుగా ఒక 60 నుంచి 70 గజాలు ఇచ్చి మళ్ళీ కొంత సమయం తీసుకొని వారికి మళ్ళీ 5 లక్షలు ఇల్లు కట్టుకోనికి ఆర్థిక సాయం చేయనికైతే ప్రభుత్వం అయితే చూస్తుందన్నమాట. ఇక L3 విషయానికి మీకు తెలిసిందే అనమాట. సొంత ఇల్లులు ఉన్నవారు లేదంటే కొద్ది గొప్ప డబ్బు ఉన్నవారు, ఆ కార్లు ఇలా ఉన్నవారిని అందరినీ కూడా L3లకు అనేది జమ చేయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని కారణాల వల్ల మిస్టేక్స్ వల్ల కూడా L2, L1 లో రావాల్సిన వాళ్ళు కూడా L3 అనేది రావడం జరిగింది. చాలా మంది కూడా ఏదైతే మన ఇందిరమ్మ సంబంధించిన వెబ్సైట్ లో కంప్లీట్ ఇస్తుంటే కూడా తీసుకుంటలేదని చాలా మంది కూడా అంటుంటారు అనమాట. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు వచ్చిన ఈ కేటగిరీ సరైనది కాదు అని మీకు అనిపిస్తే మీ దగ్గర పట్ల ఉన్న ఏదైతే గవర్నమెంట్ కార్యాలయాలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీరు అధికారులతో కలిస్తే వాళ్ళు ఏమన్నా ఫామ్ ఇవ్వడం కానీ లేదంటే వేరే మార్గం కానీ చూపించడం అనేది జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, ఈ L3 వాళ్ళకు ఏమైనా సరే ఇల్లు మళ్ళీ అంటే ఇల్లు కట్టుకోనికి లేదంటే ఇంకేమైనా వేరే విధంగా ఆర్థిక సాయం చేస్తుంది అంటే నాకు తెలిసినంత వరకు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే L1, L2 వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే L1 లో ఓన్లీ జాగా ఉంది కాబట్టి ఇల్లు లేదు వాళ్ళు కాబట్టి ఇల్లు కట్టుకోనికి ఇస్తారనమాట. L2 లో వచ్చేసి జాగా ఇల్లు 2 లేవు కాబట్టి వీళ్ళకి కూడా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. L3 అంటారా ఆల్రెడీ ఇల్లులు, కార్లు, కొత్త గొప్ప ఆస్తులు అనేది ఉన్నాయి కాబట్టి వీరిని ఎక్కువ శాతం పట్టించుకునే అవకాశం అయితే ఉండదని నేను అనుకుంటున్నాను. ఈ రోజు న్యూస్ ఏంటంటే, ఏదైతే ఈ ఇందిరమ్మ సంబంధించిన ఈ మేస్త్రులు ఎవరైతే కడతారో వీరికి ట్రైనింగ్ అనేది గవర్నమెంటే ఇస్తుంది అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ ఏదైతే సూచించిన విధంగా ఎలా ఇల్లులు అనేది కట్టాలి, అలాగే మనం అనుకున్న టైం లోపు తొందరగా కంప్లీట్ చేయడానికైతే గవర్నమెంట్ అనేది సపరేట్ గా ఈ మేస్త్రులకు అనేది ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ఎనీ సమాచారం గురించి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.